ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి హాస్టల్ వార్డెన్ మొత్తం 635 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు టైర్ 1లో జనరల్ అవేర్నెస్ అని అనుకున్నాం కదా. సో సాధారణ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనకు ఇటు ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, దాంతోపాటుగా ఇండియన్ ఎకానమీ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ మనకు ఎగ్జామ్ జరిగే నాటికి గతంలో జరిగిన అంటే ఎగ్జామ్కి ముందులో ఉన్నటువంటి 10 నెలల నుంచి 12 నెలల వరకు ఉన్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, జాతీయ అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు ఈ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. సెకండ్ పార్ట్ చూసినట్లయితే రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ. ఇది సిలబస్ చూసినట్లయితే ఈ సబ్జెక్ట్లో మనకు సిలబస్ చూసినట్లయితే ఫజిల్స్, సీటింగ్ అరేంజ్మెంటు, దాంతోపాటుగా డేటా సఫిషియన్సీ, అదేవిధంగా వెర్బల్ రీజనింగ్, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, అదేవిధంగా మనకు డైరెక్షన్ టెస్టు, అదేవిధంగా మనకు వెన్ డయాగ్రామ్ ఇలాంటి టాపిక్స్ రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు ఈ రీజనింగ్ మెంటల్ అబిలిటీ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఓకేనా. దీంట్లో మనకు సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, దాంతోపాటు కీబోర్డ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటిది, ఏ నెంబర్ పక్కన ఏది ఉంటుంది, అదేవిధంగా ఎక్సెల్ ఏంటిది, వర్డ్ ఏంటిది, ఇలాంటివి అనమాట బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనం ఇందాక చెప్పుకున్నాము. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్తో పాటుగా మనకు అర్థమెటిక్ సంబంధించిన టాపిక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో రేషియో అండ్ ప్రొఫెషన్స్, టైమ్ అండ్ వర్క్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాబ్లమ్ అండ్ ఏజెస్, నెంబర్ సిస్టము, అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, అదేవిధంగా డాటా ఇంటర్ప్రిటేషన్స్ ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 30 ప్రశ్నలకు మనకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చివరిగా మనకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ గురించి మనం ఇందాక చెప్పుకున్నాము. ఇంగ్లీష్ గ్రామరు, హిందీ గ్రామరు, ప్రాంతీయ భాష, మనం తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళం కదా కాబట్టి మనకు తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగు లాంగ్వేజ్ నుంచి మరో 10 ప్రశ్నలు అనేది కేటాయించడం జరిగింది. సో ఇలా 3 సబ్జెక్టుల నుంచి అభ్యర్థికి 30 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది ప్రిలిమినరీ సంబంధించినటువంటి సిలబస్. మరి మెయిన్స్ సంబంధించిన సిలబస్ మనం అనుకున్నాం కదా, మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మనకు 40 ప్రశ్నలు ఎంసీక్యూస్ ఉంటుంది, 15 ప్రశ్నలు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది.